అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో గుణింతాలు చాలా వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా కొన్ని గుణింతాలు మీకు ఈజీగా నేర్పిస్తాను చూడండి. ఇవి సింబల్స్ కదా, మనకి 16 ఉంటాయి చూడండి. ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, రూరుత్వం, రూరుత్తన దీర్ఘం, ఏ ఎత్తన దీర్ఘం, అయత్వం, ఓ ఉత్తన దీర్ఘం, అవౌత్వం, అంసున్న, అహ విసర్గ. ఇవి మొత్తం మనకి 16 ఉంటాయి కదా. ఈ 16 అన్ని లెటర్స్కి మనం హల్లులలో వాడుకుంటాం. అది ఎలా పలుకుతుందో చూద్దాం. ఇప్పుడు బా ఆలాగా పలుకుతుంది. బాకు దీర్ఘమిస్తే బా, బాకు గుడిస్తే బి, బాకు గుడి దీర్ఘమిస్తే బి, బాకు కొమ్మిస్తే బు, పొట్టి లెటర్. బాకు కొమ్ము దీర్ఘమిస్తే బూ, బాకు రుత్వం ఇస్తే బ్రు, బాకు రుత్తన దీర్ఘమిస్తే బ్రూ, బాకు ఎత్వం ఇస్తే బే, బాకు ఎత్తన దీర్ఘమిస్తే బి, బాకు ఐత్వం ఇస్తే బై, బాకు ఒత్వం ఇస్తే బో, బాకు ఒత్తన దీర్ఘమిస్తే బో, బాకు ఔత్వం ఇస్తే బౌ, బాకు సున్నా పెడితే బం, బాకు 2 సున్నాలు పెడితే బహ. అలాగే ఇప్పుడు ఇది కూడా సేమ్ అలాగే. ఇది మా గుణితం చదువుదాం చూడండి. మాకు దీర్ఘమిస్తే మా, మాకు గుడిస్తే మీ, మాకు గుడి దీర్ఘమిస్తే మీ. ఇక్కడ బాకు గుడిస్తే బి అని అన్నాం, మాకు గుడి దీర్ఘమిస్తే మీ అంటున్నాం చూడండి. బాకు కొమ్మిస్తే బు అంటున్నాం. మాకు కొమ్మిస్తే ము, మాకు కొమ్ము దీర్ఘమిస్తే ము, మాకు రుత్వం ఇస్తే మృ, మాకు రుత్తన దీర్ఘమిస్తే మృ, మాకు ఎత్వం ఇస్తే మే, మాకు ఎత్తన దీర్ఘమిస్తే మే, మాకు ఐత్వం ఇస్తే మై, మాకు ఒత్వం ఇస్తే మో, మాకు ఒత్తన దీర్ఘమిస్తే మో, మాకు ఔత్వం ఇస్తే మౌ, మాకు సున్నా పెడితే మం, మాకు 2 సున్నాలు పెడితే మహ. అలాగే మిగతా యా గుణితం కూడా సేమ్ అలాగే. ఇక్కడ మా అన్నాం కదా, మనం ఇక్కడ యా అనాలి అంతే. యాకు దీర్ఘమిస్తే యా, ఇక్కడ మాకు దీర్ఘమిస్తే మా, బాకు దీర్ఘమిస్తే బా, యాకు దీర్ఘమిస్తే యా గుడిస్తే ఈ. డిఫరెంట్గా ఉంటాయి. యాకు గుడి దీర్ఘమిస్తే ఈ, యాకు కొమ్మిస్తే యు, యాకు కొమ్ము దీర్ఘమిస్తే యు, యాకు రుత్వం ఇస్తే యురు, యాకు రుత్తన దీర్ఘమిస్తే యురు, యాకు ఎత్వం ఇస్తే ఏ, యాకు ఎత్తన దీర్ఘమిస్తే ఏ, యాకు ఐత్వం ఇస్తే యై, యాకు ఒత్వం ఇస్తే యో, యాకు ఒత్తన దీర్ఘమిస్తే యో, యాకు ఔత్వం ఇస్తే యౌ, యాకు సున్నా పెడితే యం, యాకు 2 సున్నాలు పెడితే యాహ. అలాగే రాకు దీర్ఘమిస్తే రా గుడిస్తే రి, రాకు గుడి దీర్ఘమిస్తే రి, రాకు కొమ్మిస్తే రు, రాకు కొమ్ము దీర్ఘమిస్తే రు, రాకు రుత్వం ఇస్తే రు, రాకు రుత్తన దీర్ఘమిస్తే రు, రాకు ఎత్వం ఇస్తే రే, రాకు ఎత్తన దీర్ఘమిస్తే రే, రాకు ఐత్వం ఇస్తే రై, రాకు ఒత్వం ఇస్తే రో, రాకు ఒత్తన దీర్ఘమిస్తే రో, రాకు ఔత్వం ఇస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు 2 సున్నాలు పెడితే రహ. ఇలా ప్రతి లెటర్కి మనం ఇది లా, వా, ఇలా అన్ని లెటర్స్కి అలాగే చదువుకుంటే ఈ గుణింతాలు మనకి ఈజీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.